ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు. ఈరోజు తైలాభిషేక స్వస్థత ప్రార్థన ఉదయము 10:30 నుంచి 1 గంట వరకు విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చి నందు జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. 7 బుధవారాలు తైల అభిషేక స్వస్థత ప్రార్థన. ఈ 7 బుధవారాలలో పాల్గొని చాలామంది ఎన్నో విధములైన మేలులు పొందుతున్నారు కనుక మీరు కూడా పాల్గొని దీవించబడమని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనము 7 పాపాల గురించి ధ్యానిస్తున్నాం. మొదటిగా గర్వం గురించి ధ్యానం చేశాం, రెండోదిగా అసూయ గురించి ధ్యానం చేశాం, మూడోదిగా ధనాపేక్ష. బైబిల్ గ్రంథం చెప్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ధనాపేక్ష కలిగిన వారే దేవుని రాజ్యానికి మంచిగా వాడబడిన దైవజనులు, మంచిగా విశ్వాసములో కొనసాగే దేవుని ప్రజలు కేవలం డబ్బు కోసం దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నవారు ఉన్నారు. కనుక డబ్బే శాశ్వతం కాదు కదా. డబ్బు మబ్బు లాంటిది. మబ్బు ఉంటుంది, పోతుంది. డబ్బు ఉంటుంది, పోతుంది. ఎంత సంపాదిస్తేనేమి? ఒకడు అనుకున్నాడు. ఆ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. అతను ఏమనుకున్నాడు అంటే, నా ప్రాణమ్మ తినుము త్రాగుము సుఖించుమన్నాడు. ఓయి వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను అన్నారు. ఎంత సంపాదిస్తే ఏమైంది? ఆ రాత్రి ప్రభు తన ప్రాణాన్ని అడిగారు. ఆ డబ్బు ఎవరి సొంతం? ఆ ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు ఎవరి సొంతం? కనుక నీవు ఉన్నంత వరకే. కనుక అన్నీ సంపాదించుకొని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే నిత్యము నరకమే కదా. కనుక కేవలం ప్రభుని సంపాదించడానికి మనం ప్రయత్నించాలి తప్ప డబ్బు కోసం కాదు. బైబిల్ గ్రంథంలో చక్కగా దేవుని చేత వాడబడిన బిలాము ఉన్నాడు. కేవలం డబ్బు ఆ ధ్యాసలో పడి, ఆ డబ్బు మత్తులో పడి దేవుని పిలుపును, దేవుని దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. గమనించండి, సౌలు ఉన్నాడు. దేవుడు మాట అమాలేకీలు మొత్తాన్ని నాశనం చేసి రమ్మన్నాడు. కానీ దాని మీద ఉన్న అమాలేకీల మీద ఉన్న ఆ శ్రేష్టమైన వస్తువుల మీద మనసు పెట్టి కేవలం వాటిని ప్రేమించి దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయాడు. దేవుని మాట మనకు కావలసింది, లేక ఈ లోకములో ఉన్నటువంటి వస్తువులా? ఈ లోకములో ఉన్న వస్తువులు ప్రేమించి దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఓ ప్రక్క దేవుడు ఉన్నాడు, మరో ప్రక్క ఈ లోకంలో ఉన్న ధనము కావచ్చు, వస్తువులు కావచ్చు. మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ఈ వస్తువులు తాత్కాలికమైనవి, ఎక్కడి వరకు ఉపయోగపడతాయి. పరలోక రాజ్యంలోకి ఈ వస్తువులు ఏవి రావు. అక్కడ నీకు ఏది ఉపయోగపడదు. ప్రియ దేవుని బిడ్డలారా, గెహజీ ఉన్నాడు. ఎంత చక్కగా అద్భుతంగా దేవుని సన్నిధిలో సాగుతున్నాడు. ఎంతగా దేవుడు వాడుకుంటున్నాడు, ఎంత పరిచర్య చేస్తున్నాడు సంఘంలో. గెహజీ ఓ చక్కటి సేవకుడి దగ్గర ఎంత మంచి మినిస్ట్రీలో ఉన్నాడు కదా. కేవలం డబ్బు రంది ఎప్పుడైతే పట్టుకుందో ఆ చేసిన సేవ అంతా పోయింది. ఆ ముందు ఉన్న ఎంతో ఎత్తు ఎదగవలసినటువంటి తను, ఎన్నో శిఖరాలు ఎక్కవలసినటువంటి అతను ఎందుకు కానివాడిగా అయిపోయాడు. ఆ భక్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది గెహజీ? కేవలం ఒక్క రోజులో ఆ వెండి బంగారాలను, ఆ పరికిమాలిన వస్త్రాలను ప్రేమించి కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఇస్కరియోతు యోధ అది ఎంత పోస్ట్ అండి. ప్రభువు నేను నమ్మి నీ చేతిలో డబ్బు మోటు పెట్టారు. ఆ డబ్బే చివరికి ప్రాణం తీసుకునే వరకు వచ్చింది, నీకు ఆత్మహత్య చేసుకునే వరకు. కనుక దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించమాకండి. ప్రియ దేవుని బిడలారా, ధనాపేక్ష అన్ని కీడులకు అదే మూలం. కయ్యూని హేబేలును చంపడానికి కారణం అదే. లేదు, ఒక చక్కటి నాబోతును
మరి ఆహాబు యెజ్బెయేలు చంపడానికి కూడా అదే కారణం, ఆ డబ్బు కోసమే. కనుక ఈ ఉదయకాలం ముందు దేవుని ప్రజలుగా మన విధానం వేరు, మన ఆలోచన వేరు. కనుక లోకస్తుల వలె డబ్బు కోసం దేవుని దర్శనాన్ని పోగొట్టుకోకుండా దేవుని చిత్తాన్ని గమనిస్తూ దాని మీద జయము కావాలి. మనకి ధనాపేక్ష మీద జయం కావాలి. ఎమ్మని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. గర్వం అనేది, అసూయ అనేది, ధనాపేక్ష అనేది మా హృదయంలో గనక ఉన్నట్లయితే మీ రాజ్యానికి అవి మమ్మల్ని దూరం చేస్తాయి. ఇది పాపం అని అన్నారు. గర్వం అనేది ఒక పాపం, అసూయ అనేది ఒక పాపం, ఈ ధనాపేక్ష అనేది ఒక పాపం. కేవలం పాపం అంటే వ్యభిచారము, పాపము అంటే నరహత్యో అని అనుకుంటున్నాం. ఇవి కూడా పాపాలే అని బైబిల్లో వ్రాయబడ్డాయి. కనుక ఈ ఉదయకాలమందు ఎవరికైతే ధనాపేక్ష కలిగిన వారుగా దేవునికి దూరం అయిపోతున్నారో వారందరితో మాట్లాడి దర్శించి, మరి ప్రభువా, మీకు ఇష్టం లేనటువంటి జీవితమును జీవించకుండా మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేవారు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ విధమైన పాపము గనక ఉన్నట్లయితే మా నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపి ప్రతి కుటుంబంలో కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ బుధవారం ప్రత్యేకంగా ప్రభువా అనేకులుగా పాల్గొనడానికి, మరి స్వస్థత ప్రార్థనలో ప్రభువా అనేకులు విడుదల పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఏ సంబంధంగా పరసంబంధంగా వాళ్ళని ఆత్మీయతలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలని అందరినీ కూడా మీ దీవెన, మీ ఆశీర్వాదాలతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు